ఈరోజు చెప్పే అంశం ఏంటంటే గాడిదలు. ఈ గాడిదలు ఇల్లు లేని బతుకు బతికే గాడిదలు, ఇల్లు లేని అట్టి వరకు ఈ గాడిదలో ఉన్న ఆ పరమార్థం అంటే రాత్రి మనం కొంచెం తెలుసుకుందాం. చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉంట. ఏ చూసిందంట? గాడిద చూసిందంట. యెహోవా దూత ఖడ్గం పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట గాడిద చూసెను గనుక ఆ త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దరికి మలుపమన్నని దాన్ని కొట్టగా యెహోవా దూత ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచింది. గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోట నిలవగా గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా కింద కూలబడిపోయి బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాకునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేస్తున్నని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గం ఉన్నడలా నిన్ను చంపెదనని గాడిదతో అనెను. అందుకు గాడిద నేను నీ దారినైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీ మాటకు చేయుట కదా అని బిలాముతో అనగా అతడు లేదనెను. చూడండి, ఈ గాడిద ఎవరితో మాట్లాడుతుందంటే దేవదూతతో మాట్లాడతలేదు. కనపడింది ఎవరికి? గాడిద కనపడింది దేవదూత. దూత చేతులు ఏముంది? ఖడ్గం ఉంది. ఎవరిని చంపాలని? బిలామును చంపాలని. ఇప్పుడు బిలాముతో మాట్లాడుతుందని గాడిద దేవునితో మాట్లాడతలేదు. బిలాముతో మాట్లాడుదంటే బిలామునకు బుద్ధి చెప్పిన గాడిద. ఈ గాడిద చెప్పండి, బుద్ధి చెప్పే గాడిద. గాడిదను మనము తీసివేస్తాం, గాడిదను మనం లెక్కలో పెట్టుకోం. ఇది గాడిద లాంటోడు, ఇది గాడిద, పనికి మాలిన గాడిద అంట, పని మాలిన గాడిద తిరుగుతున్నాం అంట. ఆ గాడిద ఒక రోజున ఎవరు బుద్ధి చెప్పిందంట? బిలాం అంటే ఎవరు? ప్రవక్త, సేవకుడు బిలాం. రాజు కాదండి, బాలాకు రాజు, బిలాము ప్రవక్త, సేవకుడు బుద్ధి చెప్పింది ఎవరంటే గాడిద. గాడుల చేత బుద్ధి చెప్పుకునే సేవకులు ఈనాడు చాలా మంది ఉన్నారు. గాడిదలంటే ఎవరు? విశ్వాసులే. గాడిదలంటే ఎవరు చెప్పండి? విశ్వాసులే. ఈనాడు సేవకులకి బుద్ధి చెప్పే విశ్వాసులు చాలా మంది ఉన్నారు. చాలా చోట్ల వాళ్ళు బుద్ధి చెప్పినా కూడా వాళ్ళ బుద్ధి మార్తలే. కొంతమంది సేవకుల బుద్ధి మార్తలేదు. వాళ్ళు మార్చుకుంటే మేలు, మార్చకపోతే బిలాం ఏ విధంగా ఖడ్గానికి ఆవుతయ్యాడు, ఈ కడవ దినాలకు కూడా బిలాంలాగా సేవకులు కూడా చచ్చిపోతారు అంతే. అనే మంది సేవకులు చచ్చిపోవడానికి కారణం ఏంటి? దేవుని పని సరిగా చేయక, దేవుని మాట వినకుండగా, ధనానికి ఆశించి, డబ్బుకు ఆశించి, నీ నోట దీవెన శాపం ఉంచితే వాడు డబ్బిస్తాడని డబ్బు కోసం నువ్వు చెప్పిస్తే ఊరుకుంటాడు దేవుడు? ఈనాడు డబ్బు కాసుపడే సేవకులు ఎంతమంది?
ఎంతమంది చచ్చిపోతారు సేవకులు, ఎంతమందిని చంపేస్తున్నారు సేవకులు. అదేమంట అంటారు హతసాక్షులు అన్నాడు. లేదంట హతసాక్షులు అంటే హతసాక్షులు సమూహం వేరు, ఈ సమూహం వేరు. వాళ్ళు హతసాక్షులైనా వారు ధనాన్ని ఆశించలేదు, వారు పదవులు ఆశించలేదు, వారు దేవుని కొరకు ప్రాణం పెడతానికి వాళ్ళు సిద్ధపడి ముందు సాగిన వాళ్ళు హతసాక్షులు. బిలాము ఎటువంటి వాడు? డబ్బు కాసించాడు. ఎవరో డబ్బు? ఒక అన్యుడు డబ్బు, అన్యుడు ధనాన్ని కాసించి, బిలాము అన్యుడు ధనాన్ని కాసించి, ఆ డబ్బు కాసించి ఇప్పుడు గాడి చేత బుద్ధి చెప్పిస్తున్నాడు. గాడిద బుద్ధి చెప్పినా కూడా అతని మనసు మారలేదు. ఎందుకంటే వాళ్ళ మనసు ఎటువంటి అంటే వాత వేయబడిన మనసు అంటాడు. వాత పోయిద్దా? వాత పూర్వకాలం తల్లిదండ్రులు వేసేవాడు, పిల్లల మాటని పోతే వేసేవాడు లేదా? వాతలు వేసేవాడు. చచ్చిపోయినాక ఆ వాత బాదు, ఆ వాత అట్టాగే ఉండిద్ది. ఉండితే ఉండదా? కొంతమంది పట్ల మీద వాతలు వేసారు, ఇంకా ఉండి పట్ల మీద వాతలు. చిన్నప్పుడు ఏమండి మాటని పోతే బొగ్గ మీద వాస వేసేవాడు, చేతుల మీద వాతలు పెట్టేవాడు, కాళ్ళ మీద వాతలు పెట్టేవాడు. ఏంటిరా ఈ వాత అంటే గుర్తు అనమాట. పానప్పుడు నేను మా అమ్మ మాట వినలేదు, పలానప్పుడు మా నాన్న మాట వినలేదు, అందుకే నాకు ఈ వాత పెట్టారంటారు. అంటారా అందరా? వాత గుర్తుండదు అన్నమాట. వాత వేయబడిన మనసు అన్నమాట. అందుకే బిలాము వాత వేయబడిన మనసు కనుక బుద్ధి చెప్పినా, గాడిది బుద్ధి చెప్పినా కూడా ఆ బుద్ధి మార్చుకోకుండా తన ఇష్టానుసారంగా జీవించి ఆఖరికి మోయాబులతో వ్యభిచరించమని ఇశ్రాయేలీయులకు బోధించాడు. అందుకే దేవుడు అతని ఖడ్గానికి అప్పగించాడు. ఖడ్గంతో నరకబడ్డాడంట. ఎవరు? బిలాము. స్తోత్రం చెప్పండి. బిలాము అంటాడు, నీతిమంతులు మరణం దొరికితే మేలు అన్నాడు. ఇంతరికింది నీకు మేలు? నువ్వు చేసే పనులు చెడ్డ పనులు అయితే, నువ్వు ధనాపేక్ష గలవాడు అయ్యా, నీకు ధనమే ప్రాముఖ్యం కానీ సంఘం ప్రాముఖ్యం కాదుగా. సంఘాన్ని ఎలా కాయాలి, సంఘాన్ని ఎలా మేపాలి, సంఘాన్ని ఎట్లా నడిపించాలి అనేది లేదుగా. నీకు డబ్బే ప్రాముఖ్యం. ఆ డబ్బు కోసమే జీవితం పాడైపోయింది. గాడిద బుద్ధి చెప్పినా కూడా మార్పు చెందలేదు. ఈనాడు కూడా చాలా మంది ఎంత బుద్ధి చెప్పినా కూడా కొంతమందికి బుద్ధి మార్చలేదు. దాన్ని వాత వేయబడిన మనసు అన్నారు. స్తోత్రం చెప్పండి. అర్థమైన సార్ స్తోత్రం చెప్పండి. బుద్ధి గలవాడు సార్ స్తోత్రం చెప్పండి. తగ్గిన బుద్ధి కలిగి జీవించాలి. ఈ గాడిదే అని చెప్పండి. బుద్ధి చెప్పిన గాడిది. అందుకే సౌలు తండ్రి చెప్పిన మాటకు వెంటనే లోబడి ఎదురు చెప్పకుండా గాడిదలు వెతకడానికి వెళ్ళాడు సౌలు. ఎల్లమట్టే అతనిలో ఉన్న తగ్గింపును బట్టి, అతనిలో ఉన్న విధేయతను బట్టి ఎదురు చెప్పిన వాడు కనుక దేవుడు వస్తున్నప్పుడు సమూయేలుతో అన్నాడు, ఇతను రాజుగా చేయమన్నాడు. స్తోత్రం చెప్పండి. గాడిదలకు వెళ్ళిన వ్యక్తిని దేవుడు వేసేప్పుడు రాజుగా చేశాడు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. సౌలు రాజుగా చేశాడు. కారణం ఏంటి తెలుసా? సౌలు అందగాడైనా, ఎత్తుగలవాడైనా, యమనస్తుడైనా తండ్రి మాట తల్లి మాటకు దెబ్బదాటలేదు. తల్లిదండ్రుల మాటకు లోబడ్డాడు, ఎదురు చెప్పలేదు. వెళ్ళాడంతే. నేను ఎందుకు వెళ్ళాలి గాదుల కోసం? పనిమాడు గోడ మీద అలా పంపక నన్ను పంపుతున్నావేంటి? నా బరువేమైపోయింది, లేకపోతే నా అధికారం ఏమైపోయింది? ఇంత అందగాడిని, అందరికన్నా ఎత్తుగలవాడిని అని ఎదిరించాడా? అందుకే అతను తగ్గించుకుని లోబడమంటే ఇప్పుడు సమూయేలు ప్రవక్త దేవుడు మాట్లాడుతున్న అతన్ని అభిషేకించు, ఇశ్రాయేలుకి రాజుగా ఉండమని. అంతగా మంచిగా ఉన్నాడు సార్. తర్వాత సంగతి వదిలే, తర్వాత సంగతి తర్వాత కోల్పోయాడు తర్వాత. కానీ ముందెత్తులో మాత్రం సౌలు మంచిగా ప్రవక్తలో కూడా ఉన్నాడు, ప్రవచించాడు కూడా, ఆత్మతో నింపబడిన వాడు కనుక అటువంటి గాడిదల కోసం వెళ్ళినప్పుడు రాజు చేశాడు. ఇప్పుడు ఈ గాడిదలను అనుభవం ఏంటంటే, ఈ గాడిద ఎవరంటే బుద్ధి చెప్పే గాడిద. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాన్నే పేతురు భక్తులు అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం.
అమ్మా స్వతంత్రులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:16 స్వతంత్రులై ఉండియు స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక మీకున్న స్వాతంత్రాన్ని వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. దేవునికి దాసులయ్యి దాసులమని లోబడి ఉండుడి. ఎవరికి లోబడి ఉండాలి? దేవుని బిడ్డలమని, దేవునికి దాసులమని లోబడి ఉండుడి. లోబడి ఉండాలి. లోబడినప్పుడే ఇతరులు మనం బుద్ధి చెప్పేటట్టుగా జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. అందుకే ఆ గాడిద ఎవరికి బుద్ధి చెప్పింది? గొప్ప ప్రవక్త అండి. కన్నులు తెరిసే దర్శనం చెప్పేవాడండి ఆయన. ఇలా సామాన్యుడు కాదు, కన్నులు తెరిచిన వాడే దర్శనం చెప్పేవాడు, దేవుని చూసేవాడు, దేవుని దర్శనం చూపించేవాడు. అటువంటి మహా దివ్య దర్శనాన్ని పోగొట్టుకుని ధనం కోసం, డబ్బు కోసం దేవుని విడిచిపెట్టాడు. గాడిద బుద్ధి చెప్పిన వినకుండగా ధనాన్ని కాసుపడే కనుక చంపబడ్డాడు, చనిపోయాడు. కడవ దినాల్లో సేవకులైన విశ్వాసులైన మనం జాగ్రత్తగా దేవునికి దాసులై లోబడి జీవించుదుముగాక. హల్లెలూయా. రెండవ గాడిద మీకు చెప్తాను. యెషయా గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము మొదటి అధ్యాయం 3వ వచనం. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. సోదరు చెప్పండి. గాడిద కంట సొంత వాని ఇల్లు తెలుసు అంట. సోదరు చెప్పండి. ఎవరి ఇల్లు తెలుసు? గాడిదకి. సొంత వాని దొడ్డి. సొంతం అంటే యజమానుడు. యజమానుడు గాడిదని మేపే యజమానుడు దొడ్డి ఉంచాడు, దానికి ఒక ఇల్లు వేశాడు. ఆ ఇల్లు తెలుసు, అది ఎక్కడైనా తిరిగాను ఆ ఇంటికి వచ్చేసింది. గాడిదలు దూరపోతారు ఇంటికి వెళ్ళి దూరం అయ్యేంతకు అయ్యేవత్తి. పూర్వకాలంలో సుభస్తపురం ఒకప్పుడు ఏంటంటే మహా దొంగలు అంటే గజ దొంగలు. వాళ్ళ పేరు గజ దొంగలు. వాళ్ళు గాడిదలు మేపి బ్యాంకి కాడికి వెళ్ళి బ్యాంకి దోస్తారంట. ఒకసారి బ్యాంకి దోసి డబ్బు తీసుకొచ్చి గోతాల్లో కట్టి ఆ గాడిదల మీద వేసి వాళ్ళు పారిపోయారు. డబ్బు దొయ్యలేక దోసుకుడికి వచ్చారు. పోలీసులు వెంటనే వచ్చేసారు, ఫోన్ చేస్తారు. వెంటనే పోలీసులు వచ్చి బ్యాంకులు దొరకి వాళ్ళు పారిపోయారు. ఈ గాడిదలు అక్కడే పడుకున్నాయి. వాళ్ళు వచ్చి డబ్బు ఎత్తుకొచ్చిన దాకా నడు మీద వేసిన దాకా ఈ పావు అక్కడే ముంపొట్టి గాడిదలు. అటు అలవాటు అది అన్నమాట. కనుక వాళ్ళు పారిపోయారు. ఎటుపోయారు? పారిపోయారు. గాడిదలు అక్కడే ఉన్నాయి. వాళ్ళలో ఎస్ఐ గారు కనిపెట్టాడు, ఈ గాడిదలు వాళ్ళని అని. గాడిదలు ఎప్పుడు వెళ్తాయని చెప్పి ఏడకి వెళ్తేనే గాడిదల్ని కనిపెట్టి కూర్చున్నారు. ఎంత చూసినా దొంగలు రాల. తెల్లారిపోతుంది కదా, గాడిదలు లేచి వెళ్తున్నాయి. వెళ్తుంటే అటు వెనకాల ఇల్లు వెళ్తే ఆడికెళ్ళి స్తోత్రపురము దొడ్లోకి వెళ్ళిపోయినాయి. అప్పుడు ఈ గాడిదలను బట్టి వాళ్ళని పట్టుకున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. గాడిదలు ఎక్కడికెళ్ళి చెప్పండి. మనం దొడ్డిడిచి పెట్టకూడదు, మన దొడ్డి మర్చిపోకూడదు. మనము ఎక్కడ మనం ఆత్మీయంగా బలపడ్డాము, ఎక్కడ మనం ఉన్నాము, ఏది మన మందిరము, ఏది మనం ఎక్కడ బలపడి ఎక్కడ మనం మేలు పొందుకున్నాము, ఆ దొడ్డి మాత్రం మనము విడిచిపెట్టకూడదు. ఆ గాడిద విడిచిపెట్టినట్టుగా మనం కూడా విడిచిపెట్టకుండా బ్రతకాలి. ఆ గాడిద విలువ ఉంది. అందుకు ఎద్దు తన కామం ఎరుగును, గాడిద సొంతం అని దొడ్డి తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలి, మనం ఎరుగు ఉండాలి. 10 దొడ్లోకి వెళ్ళకూడదు. ఎప్పుడైనా నువ్వు ఎక్కడైనా తిరిగి వచ్చా నీ ఇంటికి వెళ్తావా లేకపోతే ఇంటికి వెళ్తావా? ఏమండి, నీ ఇంటికే వస్తాం. అలాగే ఇది కూడా మన సొంత ఇల్లే. ఇది కూడా మన సొంత ఇల్లు. ఇంట్లోనూ రక్షించబడ్డావు, ఈ ఇంట్లోనే బలపడ్డావు, ఈ ఇంట్లోనే ఉండవు. ఇల్లు ఎంత ప్రాముఖ్యమో నీ ఇల్లు కూడా అంత ప్రాముఖ్యం. దొడ్డి మర్చిపోకూడదు, దొడ్డిలో జీవించాలి. దొడ్డిలో జీవించాలి.
సొంత దొడ్డి మరిచావు, మరణ మార్గము నీవు వెదికావు, జీవాహారము లేక నీవు జీవోత్సవమై ఉన్నావు. ఎండిపోయిన ఎముకల్లారా నిద్రించుచున్న సోదరులారా, ఎండిపోయిన ఎముకల్లారా నిద్రించుచున్న సోదరులారా, యేసయ్య స్వరమును వినండి, నిర్జీవ క్రియలను విడవండి. యేసయ్య స్వరమును వినండి, నిర్జీవ క్రియలను విడవండి. ప్రభు చెంత చేరండి, జీవాన్ని పొందండి. ప్రభు చెంత చేరండి, జీవాన్ని పొందండి. ఎండిపోయిన ఎముకల్లారా నిద్రించుచున్న సోదరులారా. హల్లెలూయా. సొంత దొడ్డి మర్చిపోకూడదు. మనం ఎవరి ద్వారా ప్రార్థనలో ఎదిగామో, ఎవరు మనకు ప్రార్థన చేశారో, ఎవరు మన దగ్గర మరి మన కొరకు భారంతో ఉన్నారు, వాళ్ళని మనం ఎప్పుడు కూడా మర్చిపోవాలి. మనం అక్కడే ఉండాలి. అందుకే ఆ గాడిద విలువ కలిగింది. ఆ గాడిదని దేవుడు చెప్పుకుంటున్నాడు, విలువగా చెప్పుకుంటున్నాడు. ఎందుకు? గాడిద సొంత వాని దొడ్డి అక్కడికి వెళ్ళింది. ఎక్కడన్నది కానీ ఆడికి వచ్చింది. హల్లెలూయ. మనం కూడా అట్లా ఉండాలి. ఎక్కడ తిరిగినా మన సొంత దొడ్డి మర్చిపోకూడదు. ఎందుకంటే మన సొంత దొడ్డిలో మన ఇంట్లో మనకు ఒక తండ్రి ఉన్నాడు. మన కొరకు ఆయన ప్రార్థన చేస్తాం. మన బాధల కొరకు, మన సమస్యల కొరకు, మన కష్టాల కొరకు ఆయన ప్రార్థన చేస్తాం. ఆయన ప్రార్థన చేస్తే మన ప్రతిఫలము వస్తుంది, దక్కుతుంది అనుకున్న వ్యక్తి, వాడు పిచ్చోడైనా ఎచ్చోడైనా చదువు లేకపోయినా వాడు ఎటువంటివాడైనా అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది ఆడంబరాల కొరకు పరిగెత్తున్నారు. ఆడంబరాల కొరకు, కార్లు ఉన్న వాళ్ళ కొరకు, మేడ నిధులు ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద భవంతులు ఉన్నవాళ్ళు వెళ్తున్నారు. ఆడంబరాల కొరకు వెళ్ళేవాడు ఎంతమంది? డబ్బున్న వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు. నువ్వు డబ్బు లేని వాళ్ళు ఎవరిని ప్రేమించం. దేవుడు డబ్బున్న వాళ్ళ కోసం రాలా, డబ్బు లేని వాళ్ళ కోసం వచ్చాడు. దేని స్తోత్రం చెప్పండి. ఈరోజు మరి మా అల్లుడు గారు, మరి మీకు తెలుసు కదా, బాబు కానీ అమ్మాయి కానీ వాళ్ళు వివాహమైంది, పెళ్లి చేసుకున్నారు, దేవుని వాక్యం విన్నారు, రక్షించబడ్డారు. ప్రతి నెల ఒక్క నెల కూడా దాటు లేకుండా ప్రతి నెల ఎక్కడికి వస్తున్నారు చెప్పండి? దొడ్లోకి వస్తున్నారు. వచ్చి ఇక్కడికి వచ్చి మనందరూ సావాసంలో ఉండి ఆయన ఆహారం పుచ్చుకుని వెళ్తున్నారు. హల్లెలూయా. దొడ్డి మరవకూడదు. ఒక్కోసారి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వచ్చినా సరే మనం మర్చిపోకూడదు. ఏడకు వెళ్తే ఏదో దొరికింది అనుకుంటారు, ఏమి దొరకదు. మునుపైన మాటలు చెప్పేవాళ్ళు కానీ ఏమి దొరకదు. దొంగ ప్రవక్తలు ఉన్నారు, దొంగ ప్రవచనం చెప్పేవాళ్ళు ఉండాలి. అది చెప్పేవాళ్ళు, ఇది చెప్పేవాళ్ళు మాయ మాటలు చెప్పి ఏదో కత్తి పెట్టి లాక్కునేవాళ్ళు ఉండాలి. కానీ నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచేవాళ్ళు తక్కువ, నీ కొరకు కన్నీరు గార్చి ప్రార్థించేవాళ్ళు తక్కువ. నీ దగ్గర రాకపోయి నీ కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తారు. నువ్వు ఎప్పుడు పోయేటప్పుడు పాలనలో ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. దొడ్డి మర్చిపోకూడదు. దొడ్డి మర్చిపోయినా, ఇల్లు మర్చిపోయినా వారు కూడు లేని పక్షిలాగా జీవిస్తారు. ఇక వాళ్ళ కూడు లేదు. వాళ్ళు ఇక్కడ కాదని అక్కడ, అక్కడ కాదని అక్కడ, అక్కడ కాదని అక్కడ, ఎక్కడెక్కడ తిరుగుతారు. తిరిగి ఒక రోజు చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత మనం అక్కడికి వెళ్ళాల్సిందే. ఎక్కడికి వెళ్ళాలి? ధవళ సింహాసనం దగ్గరికి వెళ్ళాలి. న్యాయపీఠం ఉంది అక్కడ, క్రీస్తు న్యాయపీఠం. అక్కడ గ్రంథాలు ఇప్పబడతాయి. ఆ గ్రంథాలు ఇప్పబడినప్పుడు ఆ గ్రంథాల్లో వాళ్ళ పేరు లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి అగ్గిలు వేయమంటాడు. అయ్యా నేను నీ దగ్గర పెరిగా అంటే, నా దగ్గర ఉన్నావయ్యా, కానీ నా మాట నువ్వు వినలేక నేను చెప్పాను అనుకోండి, ఇంకోసారికి వెళ్ళి ఇట్లా తిరిగే వాళ్ళకి ఎవరు లెక్క చెప్తారు? ఆత్మకు లెక్క ఉంది కదా, ఆత్మకు లెక్క చెప్పేవాళ్ళు కావాలి. అందుకే పౌలు భక్తుడు రేపు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17 అంటాడు. చదవండి ఆ మాట. రేపు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17 ఒక మాట ఉంది. మీ పైన నాయకులుగా ఉన్నవారు
మీ పై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె ఏం చేయాలంట? మీ పై నాయకులు అంటే సేవకులు ఉన్నారు, వారు లెక్క చెప్పవలసిన వారై మీ ఆత్మలు కాయచున్నారు. అది మన ఆత్మను కాస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని దుఃఖముతో పని చేస్తే మీకు నిష్ప్రయోజనము గనుక నిష్ప్రయోజనం గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఆమేన్. ఎవరు లోబడాలంట? నీ ఆత్మలు కాసి లెక్క చెప్పే సేవకులకి లోబడి ఉండాలి. అప్పుడు మీ ఆత్మలకు లెక్క చెప్పేదంటే సేవకుడు. చెప్పండి, సేవకుడు లెక్క చెబితే నువ్వు పరలోకం పోతావు, సేవకుడు లెక్క చెప్పకపోతే నరకానికి పోతావు. ఎందుకంటే మేస్త్రి అన్నమాట. సేవకుడు అంటే ఏం చెప్పండి? మేస్త్రి లాంటి 10 మంది తీసుకెళ్ళి పని చేయించేవాడు మేస్త్రి. హల్లెలూయా. ఈ మేస్త్రి చెబితే ఆయన పూలెత్తాడు, మన పనికి వచ్చాడని చెబితే ఆయన పూలెత్తాడు, లేకపోతే ఎవడు. అలాగే సేవకుడు అంతే, ఆత్మ కాపర ఆయన. మీ ఆత్మ లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక దేవుడు ఆయన అట్టిపోయాడు. అందుకే ఆయన సరిగ్గా చేయకపోతే సేవకుడు డొక్క తీసి జోలు కడతాడు. రేపు కట్టిమైన తిరిగి మీకు కాదు, సేవకుడికి ఉంది. సోదరు చెప్పండి, సేవకుడికి ఉంది. చాలా మంది ఏమండి అన్ని అనుభవిస్తారు కానీ ఆపద ఎవరు రారు. వస్తారు చెప్పండి. ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేసేవాడే కావాలి. సోదరు చెప్పండి. అన్ని బాగున్నప్పుడు వచ్చి నువ్వు దీవించబడదు అమ్మా, దీవించబడదు అయ్యా అని చెప్పి పైపై మాటలు చెప్పి నూనెపై మాటలు చెప్పి కానుకెత్తుకోడు కాదు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేసి ఉపవాసం నుండి ప్రార్థన చేసేవాడే వాడు నిజమైన సేవకులు. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. వాళ్ళు కనిపెట్టుకుని జీవించాలి, లేకపోతే నీ ఆత్మకు లెక్క చెప్పేవాళ్ళు అక్కడ పరలోకం ఉండరు. సోదరు చెప్పండి. ఏదో తిరుగుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతారు. కొంతమంది ఇష్టం తిరుగుతారు. ఎక్కడ రావాలంటే నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ ఎదిగావు, ఎక్కడ నీకు ప్రార్థన చేసావు, వారిని విడిచిపెట్టకూడదు. అందుకే ఈ గాడి దేవుడు అంటే సొంత దొడ్డి తెలుసుకున్న గాడిద. మొట్టమొదటి గాడిద బుద్ధి చెప్పిన గాడిద. రెండవ గాడిద చెప్పండి, సొంత దొడ్డిని తెలుసుకున్న గాడిద, ఎరిగిన గాడిద. సావుకని సిద్ధపడింది కానీ ఆ గాడిద మాత్రం దొడ్డి మాత్రం విడిచిపెట్టిపోదు. ఇల్లు విడిచిపెట్టదు, ఇల్లు విడిచిపెట్టకూడదు. దొడ్డిలో గొడ్డు పొడుచుకుంటే ఓటవుతాయి, రోజుకు అవుతాయి. దొడ్డిలో గొడ్డు పొడుచుకుంటే ఒక్కోసారి పట్టాడుకుంటే తన్నుకునే దాకా వస్తాయి. అయినా దొడ్డి విడిచిపెట్టకూడదు. చదువు చెప్పండి, దొడ్డి విడిచిపెట్టకూడదు. దొడ్డి విడిచిపెడితే నీ జీవితం కథం. నువ్వు అనుకుంటున్నావు కథం అయిపోయింది అంతే. ఏడకైనా లెక్క చెప్పేవాళ్ళు ఉండరు, లెక్క చెప్పే సేవకుడు కావాలి. సోదరు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఏదైనా మాట్లాడితే కోపం, అలా ఉండకూడదు. దొడ్డి తెలిసిన వ్యక్తి దైవజనుడికి లోబడి మందిరంలో ఉంటే ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మూడవ గాడిద న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 15వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం అతడు గాడిద యొక్క 15 అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులు ఎవరినంట? 1000 మంది మనుషులను చంపెను. ఎంతమంది చంపాడంట? ఏ గాడిద? పచ్చి గాడిద ఎముక అంటే దవడ. దవడ ఎముక అన్నాడే, ఏ ఎముక అన్నాడు? దవడ ఎముక అంటే చెంప. ఈ దవడ ఎముక పట్టుకున్న సంసోను ఫిలిప్తీలు 1000 మంది చంపాడు, 10,000 మంది చంపాడు. ఎంత ఉంది దాని దవడ ఎముక? ఎంత ఉంది? కొంచెం బాగుంది, ఇక్కడ బాగుండేది. ఇంతవరకు అరిసేలు అంత ఉండేది, ఇక్కడ మొదట కింద బోయింగ్ ఉండేది కదా బారు. దాంతో 1000 మంది చంపారు. ఆ గాడిద అది చచ్చిపోయినా కూడా తన ఎముకంట చెప్పండి, ఆ ఎముకంట సంసోను చేతిలో ఉండి శత్రువులను 1000 మందిని చంపిందంట. స్తోత్రం చెప్పండి. ఎంత మంచి గాడిదండి. స్తోత్రం చెప్పండి. అంటే దాని భావం ఏంటంటే
దవడ ఎముకంటే దవడంటే నోరు. చెప్పాలి, దవడంటే ఆధ్యాత్మిక, ఆత్మ శరీరసామంగా అయితే గాడిద ఎముక దవడ బారుడు నిజమదా. కానీ అది శరీరమైన దవడ ఎముకతోనే సంసోను 1000 మందిని చంపాడు. అయితే ఇప్పుడు అది ఆత్మానుసారంగా చూస్తే దవడనగా నోరు. రే నీ దవడ బలిద్ది అంటారు, అంటారా? రే సరిగా మాట్లాడు, దవడ బలిద్ది అంటారు, అంటారా? మాట్లాడరమ్మా అంటారు, దవడ బలిద్ది అంటారు. ఆ దవడనే మాటకు అర్థం ఏంటంటే ఆ మాటలు చెప్పాలి. దవడ ఎముక అనేది మనకున్న దవడ అంటే నోరు. మన నోటితో పాపాన్ని చంపి వాళ్ళ బ్రతకనియాలి. దేవుని మాటలు చెప్పడానికి దేవుడు మనకు దవడిచ్చాడు, ఈ దవడలు ఇచ్చాడు. సోదరు చెప్పండి, ఈ దవడ సరి లేకపోతే మాట రాదు. నోటి అప్పుడు వచ్చిందా ఏమండి? ఈ శంఖంలో దవడ సరిగా లేకపోతే మాట సరి రాదు. నీ దవడిచ్చింది ఎందుకంటే నీవు దేవుని మాటలు చెప్పాలి. ఒక వ్యక్తిని పాపాన్ని చంపాలి, పాపిని బ్రతికించాలి. యేసుప్రభువు వారు పాపులను క్షమించాడు, పాపాన్ని దేశించాడు. మనము కూడా పాపాన్ని చంపాలి, పాపిని మనము ప్రేమించాలి. అలా ఉన్నప్పుడే అతడున్న పాపం చచ్చిపోయింది, ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా మార్చబడతాడు. అందుకే ఆ మాటలతో చంపాలి. సంసోను అక్షార్థంగా మాటలతో గాడిదగా ఎముకతో వేయమని చెప్పాడు. ఆత్మానుసారంగా పేతురు భక్తుడు 3000 మందిని బతికించాడు. చదవండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 30 వచనం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 30 వచనం. 37వ వచనం. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుని అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాలి. సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందమని హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు ఏమందిరంట? బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఎవరి మాటలిని? పేతురు గారు నోరు తెరిచి ఆయన వాక్యం బోధిస్తే 3000 మంది రక్షణ పొందారు. 3000 మందిలో ఉన్న పాపాన్ని చెప్పండి ఈ దవడ అని మాటతో చంపేశాడు పేతురుగా. అంటే ఆ మాటలు ఎవరంటే దేవుని మాటలు ఎవరి నోట్లు ఉన్నాయి అంటే పేతురు గారి మాట దేవుని మాటలు ఉన్నాయి. ఆ మాటలే వాళ్ళని చంపేసినాయి. ఏం చంపినాయి అంటే పాపాన్ని చంపని 3000 మందిని రక్షించబడ్డారు. అక్షార్థంగా సంసోను పచ్చి గాడిదెముకతో దవడెముకతో ఏమని చంపాడు. ఇక్కడ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పేతురు గారు 3000 మందిని 5000 మందిని రక్షించాడు. ఈ దవడలతో. ఈ దవడ ఉంటే మాట లేకపోతే రాదు. దవడ అనిపోతాము అలసిపోయి లోపల పోతే దవడ లోపల పోతే ఏమంత చెప్పండి. ఒకరు లోపల పోతే మాట్లాడుతాయా అంటాం. మాటలతో పాపాన్ని చంపాలి, పాపాన్ని రక్షించాలి. హల్లెలూయ. అందుకని గాడిద మొట్టమొదటిగా చెప్పండి బుద్ధి చెప్పే గాడిద. నీకు బుద్ధి చెప్పే గాడిదకి నువ్వు లోబడితే నువ్వు చనిపోవు, నీకు చిట్ట పేరు రానే. రెండవ గాడిద దొడ్డిని మర్చిపోకుండా చనిపోవరకు దొడ్డిలో ఉండ గాడిద కనుక ఆ గాడిదకి నిత్యత్వంలో పరలోక రాజ్యం. మూడవ గాడిద
దవడ ఎముకతో చెప్పండి 1000 మందిని చంపడు. ఆ గాడిదే మనం కూడా దేవుని మాట చెప్పి పాపులను రక్షించాలి. 3000 మంది రక్షించబడ్డారు. 3000 మందిలో ఉన్న పాపము చచ్చిపోయింది. సోదరు చెప్పండి. వీటన్నిటికి ఎవరండి ముఖ్య నాయకుడు ఎవరు? ఆ గాడిద చెప్పి ముగిస్తాను. చూడండి ఏ గ్రంథము 11వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఈ గాడిద ఎవరు మనం చూద్దాం. ఏ గ్రంథము 11వ అధ్యాయం 12వ వచనం. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. మళ్ళీ చదవండి, నేను చదువుతాను, మీరు అందరూ చెప్పండి. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. ఎవరు ఈ అడవి గాడిదంటే? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. సోదరు చెప్పండి, ఎవరండి గాడిద? యేసు ప్రభు వారు. ఈ అడవి గాడిద పిల్ల నరుడై పుట్టాలి. ఆ పుట్టినప్పుడే ఏమైందంటే బుద్ధిహీనుడు వివేకాడు. అంటే బుద్ధి లేని వాడు బుద్ధిమంతుడు అవుతాడు. వివేక్ అంటే తెలివి వెళ్ళిన వాడు అవుతాడు. సోదరు చెప్పండి, మనం అందరం ఒకప్పుడు బుద్ధి లేని వాళ్ళం. మనకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు. ఎవరి ద్వారా వచ్చింది బుద్ధి జ్ఞానం? అంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. అందుకే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన లుప్తమై ఉన్నవి అంటాడు. సోదరు చెప్పండి, అందుకని బుద్ధి జ్ఞానం ఆయన దగ్గర ఉంది, సర్వ సంపదలు కూడా ఆయన ఉంది. అందుకే అడవి గాడిద పిల్లగా నరుడై పుట్టి ఈ లోకానికి వచ్చి బుద్ధిహీనుడికి ఈ వివేకం అనుగ్రహించాడని యోబు గారు ప్రవచించాడు. ఎప్పుడు పుడతాడో ఈ అడవి గాడిద పిల్లగా ఆయన నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు వివేక్ కాడు అనమాట. అర్థమైందా? పుట్టాలి ఆయన. అందుకే క్రిస్టమస్ వేడుకలు జరుగుతున్నాయి. ఆయన పుట్టాలి. ఆ పుట్టితే గాని బుద్ధిహీనుడు వివేకి ప్రవచించండి. ఎదురు చూశాడు ఏబు గారు చెప్పిన మాట అండి. మహాభక్తుడు ఏబు అడవి గాడిద పిల్లగా పుట్టాడు. అడవి గాడిదంటే దాన్ని ఎవరు ప్రేమించిన వాళ్ళు ఆ గాడిద. ఎవరు ప్రేమించిన గాడిదలాగా పుట్టాడు. బుద్ధిహీనులుగా మనను చెప్పండి వివేకం కలిగిన వారిగా, జ్ఞానం గల వారిగా చేశాడు. అందుకే జ్ఞాని ఏమాయను శాస్త్రీయ ఈ లోక తలకవాది ఏమాయన జ్ఞానం సిగ్గుపరుస్తారని దేవుడు ఎదురు వారిని ఏర్పరచుకున్నాడు. ఆ అడవి గాడిద పిల్లల్ని ఎవరు ధరించాల్సిన వాళ్ళు ఆయనే వచ్చి ఆయన పుడితే కానీ ఈ బుద్ధిహీనుడికి వివేకం కలగదు. అందుకే ఆయన పుట్టాడు. మనకు ఏమిచ్చాడు చెప్పండి? వివేకం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు. అందుకే మనం రక్షణ పొంది ఆయన బిడ్డలుగా జీవిస్తాం. ఆయన గాడిదగా పుట్టాడు. గాడిద మీదే ఊరేగుతా యెరూషలేముకి వెళ్ళాడు. మన కొరకు ప్రాణము పెట్టాడు, మన కొరకు తిరిగి లేచాడు. ఆయన మన త్వరగా కనుక కృపగల దేవుడు గాడిదగా పుట్టాడు. ఎందుకంటే మనం గాడిదలు కనుక ఆయన గాడిదగా పుట్టాడు. మనం గొర్రెలు కనుక ఆయన గొర్రెలుగా పుట్టాడు. అర్థమవుతుంది మీకు? కనుక అందుకని గాడిద ఇల్లు లేదనుకుంటారు కానీ ఆ గాడిదకి దేవుడు ఇలువిచ్చాడు. పోతం చెప్పండి, ఆ గాడిదకి ఇలువిచ్చాడు. అందుకే సౌలు భాగ్యవంతుడు, ధనవంతుడు, అందగాడైనా కూడా గాడిదలు పోతే ఎత్తుకున్నాడు. ఎత్తుకోమంటే రాజు అయ్యాడు. సోదరు చెప్పండి, నువ్వు కూడా గాడిదైన దేవుడు రాజుగా రాణిగా చేయను కాక. ఒకప్పుడు గాడిదలా తిరిగాం మనం. అడ్డగాడిదలు, నిలువు గాడిదలు, వంకర గాడిదలు, రకరకాల పలికిన గాడిదల్ని దేవుడు ఇప్పుడు తన న్యాయం చెప్పండి ఇతరులకు బుద్ధి చెప్పే గాడిద చేశాడు. సోదరు చెప్పండి, గాడిదకున్న ఘనత ఎప్పుడైతే యేసుప్రభు గాడిద మీద ఎక్కాడు, ఇప్పుడు గాడిద చేసినంత దారి పొడివాత బట్టలు పరిచాడు. పొలం మీద ఉన్న కొమ్మలు ఎత్తుకొచ్చి పరిచాడు. ఈదుల రాజుకు జయి, మెస్సైకి జయి అని కేకలు వేసుకుంటా, పాటలు పాడుకుంటా వెళ్ళారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఆ గాడిద మీద యేసయ్య ఉండమంటే గాడిదకి ఏమొచ్చింది? ఇప్పుడు మన మీద ఎవరున్నారు? యేసయ్య ఉండమంటే ఈ గాడిదకి
ఈ గాడిదలకి ఘనత వచ్చింది. హల్లెలూయ. ఈ ఘనతను మనం పోగొట్టకుండా దేవుడు మనము కొనసాగి ముందు సాగిపోతాం. దేవుడి కొద్ది మాటలు మనందరి ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించును గాక. తల్లవచ్చండి. ఈ రాత్రి నువ్వు ఏ గాడిదగా ఉన్నా, ఒకప్పుడు మనందరం అడ్డగాడి